హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సండే వ్లాగ్స్. ఇక సాంబార్కి అయితే పప్పు కడిగి సిలిండర్ మీద పెట్టేసినాను. ఇప్పుడైతే ఇడ్లీకి రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా సాంబార్ కోసమని కూరగాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇదిగో ఇక్కడనేమో చింతపండు కూడా నానబెట్టేశాను. పప్పు ఉడికిపోయింది, రుబ్బలేదు, మిక్సీలో వేసి గ్రైండ్ చేశాను అనమాట. ఇక ఇడ్లీకి అయితే పిండి అయితే పెట్టేసినాను, సిలిండర్ మీద అయితే పెట్టేసినాను అనమాట. పాలు రాలేదు కదా, ఇంకా విపరీతంగా చలి పెడుతుంది. ఇప్పుడైతే డికాషన్ పెట్టుకున్నాను నేను. పప్పు ఉడికిపోయింది కదా, సాంబార్కి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఇక సాంబార్కి ఏమో అన్నీ రెడీ చేసినాను. ఇంకా సిలిండర్ మీదనే సాంబార్ ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు పల్లీ చట్నీ కోసం రెడీ చేయడానికి అదే పచ్చిమిర్చి, కరివేపాకు తీస్తున్నాను ఫ్రిడ్జ్లో నుంచి. కవర్ మూట కట్టి ఆడబెట్టుకోబా. ఇంకా పల్లీ చట్నీ కోసం అయితే బుడ్డలు వేంపినాను. పచ్చిమిర్చి కూడా దీనిలోనే ఆయిల్ అయితే వేంపినాను అనమాట. దీనిలోనే పోపు పెట్టేస్తున్నాను. ఇంకా పల్లీలు అది పచ్చిమిర్చి వేంపినాను కదా, మిక్సీ పట్టేసి దీనిలోనే వేసేస్తాను. ఇంకా చూడండి, పల్లీ చట్నీ అయితే రెడీ చేసినాను. ఇక ఇది రెడీ అయ్యింది. ఇక ఇక్కడనేమో సాంబార్ అయితే ఉడుకుతుంది అనమాట. సాంబార్ పొడి వేయాలి. ఇక్కడనేమో ఇడ్లీలు కూడా రెడీ అయినట్టే లో ఫ్లేమ్లో అయితే పెట్టేసినాను. ఇంకా ఇక్కడ ఏంటంటే నాన్న వాళ్ళు బాత్రూంలోకి అయితే తోలిచ్చిన వాళ్ళు బ్రష్లు వేసుకోమని చెప్పి అయితే చల్లగా ఉంది కదా వాతావరణం, ఆట పెడుతుండనమాట. తొందరగా కానీ టైం అవుతుందని చెప్తున్నాను. కానీ బ్రష్ అయ్యారా ప్రభా? చెల్లెలకి పెట్టినా కోల్గేటు పో, నువ్వు పెట్టుకోపో, టైం అవుతుంది. వద్దులే పాత కోల్గేటు వద్దు నాని, కొత్తదే వాడుకో. ఇక నాన్న వాళ్ళకైతే టిఫిన్ పెట్టేసినాను అనమాట, తింటుండ్రు ఇక్కడ. నేను బాక్సులు పెడతా, సరేనా? ఇక నాన్న వాళ్ళకి లంచ్ బాక్సులు, ఇంకా వాళ్ళు కూడా టిఫిన్ అయితే తిన్నారనమాట. ఇంకా మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు మమ్మీకి అయితే జుట్టు అయితే వేస్తున్నాను అనమాట. ఇక ఈరోజు సాటర్డే కాబట్టి కలర్ డ్రెస్ అయితే వేసుకొని పోతున్నారు. ఇట్లా కలర్ డ్రెస్ రోజైతే నెత్తికి స్నానం చేయాలి, తల స్నానం చేసి మంచిగా డిజైన్ జుట్టు వేసుకొని పోలే, మస్తు మంచిగా ఉంటుంది. కాకపోతే వాళ్ళు పోయేదే 7:40, 7:50 కల్లా బస్ వస్తుంది అనమాట. వాళ్ళు లేచేదే 6:30, 6:40 కల్లా లేస్తారు. ఇంకా ఇంత పొద్దుగాల లేచి వాళ్ళకి తల స్నానం చేపిస్తే హెల్త్ ఖరాబ్ అవుతుంది. అసలే మమ్మీకి వెదర్ కూల్ అయితే అసలు విపరీతంగా ఫీవర్ వస్తుంది అనమాట. అదే అందాన్ని చూసుకుంటే హెల్త్ ప్రాబ్లం అవుతుంది కదా, అందుకోసమని తనకు తలస్నానం చేపించలేదు. నానిగాను కూడా తలస్నానం అయితే చేపించలేదు. రేపు సండే కదా, సండే అయితే తలస్నానం అయితే చేపించి ఎండకైతే తిప్పుతానమాట. చాలు మమ్మీ, ఎన్నిసార్లు ఆడుతావు? హేరా గిట్లా గిట్లా అనుకోవాలి చేతితో చెప్పులు వేసిపోతాను. వద్దు, స్నానాలు వేసుకోవు, వద్దు. ఇక నాన్న వాళ్ళు అయితే రెడీ అయ్యిండ్రు అనమాట. స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. ఇంకా వీడియో ఇదండి, వాళ్ళ వీడియో మీతో షేర్ చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.